హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ అయిన మునగాకు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంత మునగాకును తీసుకొని ఈ విధంగా ఒలుచుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొన్ని వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న 1 కప్పు పెసరపప్పును వేసుకోవాలి. ఇలా పెసరపప్పును వేసుకున్న తర్వాత దానిని ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా పెసరపప్పు ఉడికిన తర్వాత మనం ముందుగా ఒలిచిపెట్టుకుని తీసుకున్న మునగాకును బాగా వాష్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. ఇలా మునగాకు అంతా కూడా వేసుకున్న తర్వాత అందులోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఈ విధంగా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకున్న తర్వాత దానిపై మూతని పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు దానిని ఉడికించుకొని తర్వాత అందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిని బాగా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులోకి సరిపడే కొన్ని వాటర్ను వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత కూడా మరొకసారి దానిపై మూతను పెట్టుకొని అది పూర్తిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అది పూర్తిగా చిక్కగా అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దానిని కిందకి దించుకోవాలి. తరువాత స్టవ్పై మరొక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దంచుకున్న కొన్ని వెల్లుల్లిని వేసుకొని ముందుగా వాటిని బాగా వేయించుకోవాలి. తరువాత అందులోకి కొన్ని పోపు దినుసులు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, తర్వాత అందులోకి కొన్ని ఎండుమిర్చిని కూడా వేసుకొని పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి. ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మునగాకు పెసరపప్పును అందులో వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని మునగాకు పప్పు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొబ్బరి తురుము వేసాం కదా, అందులోనూ పెసరపప్పు అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది కదా. తప్పకుండా ఈ ప్రాసెస్లో మునగాకు పప్పు మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, మునగాకు కూడా కిడ్నీలో రాళ్లను నివారించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి మునగాకు పప్పును ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేయండి.